అందరికీ నమస్కారం. యాత్ర నెక్స్ట్ ఛానల్కి సుస్వాగతం. ఈరోజు మన వీడియో ఏంటంటే చాలామంది అంటే పండ్ల మొక్కలు అయితే అడిగారనమాట. మనం ఇప్పుడైతే కడియంలో అయితే లేము, ఒక లోకల్ నర్సరీస్లో అయితే ఉన్నామన్నమాట. ఆ లోకల్ నర్సరీస్లో ఉండేటువంటి కొన్ని పండ్ల మొక్కలు అయితే చూపిస్తాను. మరీ ఎక్కువ వెరైటీలు అయితే ఉండవు లోకల్ నర్సరీస్లో. వీళ్ళు ఏంటంటే డిమాండెడ్గా ఉండేటువంటి ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే తీసుకొస్తారు. అండ్ నేనుండే ఏరియా కూడా అంత పెద్ద డెవలప్డ్ ఏరియా కాదు కాబట్టి తెచ్చినా కానీ చాలా తక్కువ వెరైటీలు ఉంటాయన్నమాట. సో ఇప్పుడు వాటిల్లోనే వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇవేంటి అంటే బార్బడాస్ చెర్రీస్ అనమాట. చాలా బాగుంటుంది. ఇది ప్రజెంట్కి కాప్ సీజన్ అనమాట. ఎక్కడ చూసినా సరే పళ్ళు ఉంటాయి దీనికైతే మాత్రం. ఇప్పుడు చూడండి, బీభత్సంగా ఉంటాయి అనమాట పళ్ళు అయితే మాత్రం. చాలా అంటే చాలా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరీ తీపిగా ఉండవు, అలా అని చెప్పేసి మరీ పుల్లగానూ ఉండవు. చాలా డిఫరెంట్గా, చాలా కొత్తగా బాగుంటుంది. బట్ ఆరోగ్యానికి మాత్రం ఇవి ఇచ్చేటువంటి మేలు ఇంకా ఏవి ఇవ్వవు అనమాట. అంత ఆరోగ్యానికి మంచినటువంటి మొక్కలు అనమాట ఇవైతే మాత్రం. అండ్ విత్ పోత కూడా చూడండి, కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి మొక్కలు అయితే మాత్రం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవేంటి అంటే పెద్ద సైజ్ ప్యాకెట్లు. వీటి కాస్ట్ వీళ్ళ దగ్గర అయితే మాత్రం 1200 రూపాయలు పడుతుందంట. నేను ఇంతకుముందు ఇవే మొక్కలు కడియంలో కూడా చూపించాను. అండ్ ఇక్కడ చూపిస్తే లోకల్ నర్సరీలోకి వచ్చేసరికి అన్నీ యాడ్ అయిపోయి వాళ్ళ ప్రాఫిట్స్ కావచ్చు, వాళ్ళ మెయింటెనెన్స్ కావచ్చు అంతా యాడ్ అయ్యి వీళ్ళు 1200 పెట్టినారు. మళ్ళీ దీన్ని చూసి ఏంటి ఇప్పుడు ఇంత మోసం చేస్తుంటే నా నర్సరీను కాదు, నేనేం పెయిడ్ ప్రమోషన్స్ చేయట్లేదు, నేను మీకు చూపిస్తున్నాను ఇలా ఉంటుంది అని చెప్పేసి అంతే. ఇవో ఏ పడితే ఇవి తెలియని మాటలైతే మాట్లాడకండి కామెంట్స్లో. అండ్ ఇంకపోతే ఇవి వచ్చేసి స్టార్ ఫ్రూట్ అనమాట. చూడండి పోత చూడండి ఎంత బాగుందో. వావ్, మొత్తం పూత వచ్చింది. కాకపోతే ఇంకా పూత ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. స్టార్ ఫ్రూట్కి ఎక్కువగా నిలబడడానికి అయితే కొంచెం టైం పడుతుంది. ఇక్కడ ఏదో ఒక పెద్ద ఫ్లవర్ ఫ్రూట్ అయితే ఉందండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రూట్ అయితే మాత్రం. అండ్ చూడండి, ఈ స్టార్ ఫ్రూట్ కూడా కట్ చేసిన తర్వాత స్టార్స్లా ఉంటుంది అనమాట. అందుకనే దీన్ని స్టార్ ఫ్రూట్ అని పిలుస్తారు. ఇక్కడ పీసెస్గా కట్ చేసినప్పుడు ఏంటంటే స్టార్స్ లాగా వస్తుంది అనమాట చూడడానికి. అందుకని చెప్పేసి స్టార్ ఫ్రూట్ అంటే. ఇది కూడా దీంట్లో మంచి సిట్రిక్ యాసిడ్ లాంటివి కూడా చాలా బాగుంటాయి. ఇవి కూడా ఆరోగ్యానికి అయితే మాత్రం చాలా మంచిది అనమాట. ఈ ఫ్రూట్స్ అంటేనే అన్నీ మంచివి, ప్రతి దాంట్లో ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది. అండ్ ఈ బార్బడాస్ సిరీస్లో మాత్రం బీభత్సమైన విటమిన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా రిమైనింగ్ చెట్లు కూడా చూద్దాం మనం ఇప్పుడైతే. ఇంకపోతే ఇక్కడ చూడండి, వాటర్ యాపిల్స్ ఉన్నాయి. ఈ వాటర్ యాపిల్లో మనకి చాలా రకాలు ఉన్నాయన్నమాట. గ్రీన్, వైట్, పింక్ అండ్ రెడ్, ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయన్నమాట. దీంట్లో రెడ్ అయితే బాగుంటుంది. వీటిల్లో కూడా జంబో అని, నార్మల్ అని ఉంటుంది. ఇవి మీడియం సైజ్ అనమాట. ఇవి ఇంకా పెరుగుతాయి ఈ వాటర్ యాపిల్. ఇది వచ్చేసి గ్రీన్ మీడియం అనమాట. దీంట్లో జంబో కూడా ఉంటుంది. జంబో అనేది చాలా టేస్టీగా, రెడ్ చాలా టేస్టీగా ఉంటుంది. రెడ్ జంబో ట్రై చేయండి. విపరీతమైన వాటరింగ్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లో వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఈ సమ్మర్లో కానీ వీటిల్లో మాత్రం ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు. అంటే నాటేటప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ బాగా గమనించండి. ఇదిగోండి, మొక్క ఎప్పుడు కూడా మనకు మట్టి ఉంది కదా, ఈ మట్టి వరకే నాటేస్తారు చాలా మంది. మట్టి వరకు కాకుండా ఈ పైన వరకు కూడా నాటాలి. కొన్ని మొక్కలకైతే గ్రాఫ్టింగ్ ఉంటుంది. గ్రాఫ్టింగ్ ఉంటే గ్రాఫ్టింగ్ మునిగేదాకా నాటాలి. చూపిస్తాను గ్రాఫ్టింగ్ ఉండే మొక్కలు కూడా. ఇదిగోండి, దీని గ్రాఫ్టింగ్ లేదులేండి ప్రస్తుతానికి, ఎక్కడ కిందే ఉంటుంది కాబట్టి కొంచెం ఎప్పుడైనా సరే కింద ఉండి అంటే ఇంకొంచెం పైకి నాటుకోవడం అనేది శ్రేయస్కరం అనమాట. గ్రాఫ్టింగ్ ఉండే మొక్కలు కూడా చూపిస్తాను. అండ్ ఈ పండ్ల మొక్కలు 21 బ్యాగులు అంతా అదే కాస్ట్, మీకు కింద చెప్పిన కాస్టే పడుతుంది. బా చూడండి అసలు ఎన్ని కాయలు ఉన్నాయో ఈ బార్బడాస్ చెర్రీలు. అండ్ పోతే ఇది వచ్చేసి స్వీట్ లైమ్ అనమాట. స్వీట్ లైమ్ ఏంటి బ్రో అంటావేమో. స్వీట్ లెమన్ వచ్చేసి చాలా స్వీట్గా ఉంటుంది. నిమ్మకాయే బట్ చాలా స్వీట్గా ఉంటుంది అనమాట. ఇది కూడా కలర్ చేంజ్ అవ్వాలి. ఇదిగోండి, ఇప్పుడు అన్ని పచ్చికాయలు, కంప్లీట్గా చెట్టు నిండా కాయలు ఉన్నాయి, అన్ని పచ్చికాయలు అనమాట. ఇవి కూడా కొంచెం సైజు పెరిగితే కొంచెం ఎల్లో కలర్లో వస్తుంది, అప్పుడు తినాలి. చాలా టేస్టీగా ఉంటాయి. కాయ ఇదేంటి ఇప్పుడు చిన్నది, దీని తోలు తీస్తే లోపల ఇంకెంత ఉంటుంది, కొంచెమే కదా తినాలా అని అడుగుతారేమో. దీనికి తోలు తీయకూడదు అనమాట. యాజ్ ఇట్ ఈస్గా విత్ తోలుతో సహా తింటేనే దీని టేస్ట్ తెలుస్తుంది. దీని యొక్క మినరల్ వాల్యూస్ కూడా మన బాడీకి పడతాయి అనమాట. అండ్ ఈ చెట్టుకి చూడండి, ఇదిగోండి, దీన్నే మనం గ్రాఫ్టింగ్ అంటాం అనమాట. ఇక్కడ చూసారా, ఇక్కడికి ఒక కట్టు కట్టేశారు, ఎక్కడికొకటి, ఇలా రెండుటిని కలిపి కట్టేదాన్ని గ్రాఫ్టింగ్ అని అంటాము. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకి ఎక్కడైతే మొక్క గ్రాఫ్టింగ్ వరకు ఉందో అక్కడ వరకు కూడా మనకి మట్టిలో మునిగిపోవాలి. అంటే మనం మినిమం ఇక్కడ దాకా నాటాలి. ఎందుకంటే గ్రాఫ్టింగ్ ఇక్కడ దాకా ఉంది కాబట్టి మనం తక్కువ ఎక్కడ వరకు నాటుకున్నాము అంటే బెటర్ అనమాట. ఈ గ్రాఫ్టింగ్ పైకి ఉంటే ఏమవుద్ది బ్రో అంటే, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ దాకా నాటేసామనుకోండి, ఇక్కడ చూడండి బాగా అబ్జర్వ్ చేయండి, చిన్న చిన్న మొలకలు వస్తున్నాయి. ఈ మొలకలు వచ్చేది ఏం చేస్తాయి అంటే, ఇదంతా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చే పార్ట్ అంతా కూడా వేస్ట్ మొక్క అని పిలుస్తాం. ఈ వేస్ట్ మొక్క వచ్చినప్పుడు ఏమవుతుందంటే దానికి ఫ్రూటింగ్ అనేది ఉండదు.
కానీ ఉండకపోయింది బ్రో, ఈ మొక్క వస్తుంది కదా అంటారేమో. కాదు, ఈ మొక్క మొత్తాన్ని, ఇంత హెల్తీగా ఉండే మొక్క మొత్తం చచ్చిపోయి ఏదైతే వేస్ట్ మొక్క అయితే వస్తుందో ఆ వేస్ట్ మొక్క ఒక్కటే బతుకుతుంది. దాని నుంచి మనకి ఎటువంటి యూజ్ ఉండదు. కాబట్టి ఇక్కడ వరకు నాటుకోవడం అనేది మంచిదన్నమాట వీటిల్లో అయితే మాత్రం. అంటే పోతే ఇక్కడ చూసారా అంజీరు, వా ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. అంజీరు సూపర్ గా ఉన్నాయి. ఈ అంజీరు కూడా అత్తి చెట్లు అని పిలుస్తారు మనము. అత్తిలో వచ్చేసి ఇది హైబ్రిడ్ రకాలన్నమాట. అంజీర్ అనేది అత్తి వేరు, ఇది రెండు ఒకటే ఆల్మోస్ట్. బట్ దానికి దీనికి ఆకులు అనేది డిఫరెంట్ గానే ఉంటుంది. బట్ ఆరోగ్యానికి చాలా బాగుంటాయి అన్నమాట ఇవి. ఎంత మినరల్స్ మనకి, ఎంత విటమిన్స్ వస్తాయంటే మన బాడీకి, అన్ని విటమిన్స్. మంచి స్వీట్ ఉంటుంది అనమాట ఈ చెట్టు అయితే మాత్రం, చాలా స్వీట్ గా ఉంటుంది. క్రాప్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. ప్రతి ఆకుకి ఒక కాయ అనేది ఉంటుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఈ కాయకి ఇదిగోండి, ఈ ఆకుకి ఈ కాయ, ఈ ఆకుకి ఈ కాయ, ఇదిగోండి ఈ ఆకుకి ఈ కాయ. ప్రతి ఆకు దగ్గర, ప్రతి ఆకుకి కాయ అనేది అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అదే దీని స్పెషాలిటీ. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవి కూడా అంతే. నాటుకునేటప్పుడు ఇక్కడ ఇక్కడ చూడండి, దీనికి ఇక్కడ దాకా ఉంది. సో మనం ఈ పై వరకు నాటుకోవడం అనేది మంచిది అనమాట. ఇవన్నీ ఒకటే బ్యాగ్ సైజులు. ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు ఒకసారి చూడండి. చూసారా, ఇది అంజూర్లో చిన్న రకం అనమాట. ఐ మీన్ చిన్న రకం అంటే ఏనా, మనం పెద్ద చెట్టు చూసాం కదా, ఇది చిన్న ప్యాకెట్. ఇప్పుడు ఈ ప్యాకెట్ వచ్చేసి దీని వాల్యూ వచ్చేసి మనకి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. ఇక్కడైతే మాత్రం 250 రూపీస్ చెప్తున్నారు అనమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేటింగ్ తక్కువ కూడా ఉంటాయి, 150 కూడా ఉంటాయి అనమాట. సో మనకి ఎప్పుడు కూడా ఈ ప్యాకెట్ సైజుని బట్టే కాస్ట్ బేస్ అయి ఉంటుంది. అందుకని చెప్పేసి కాస్ట్లు ఎక్కువ ఇది అంటే మనం ఏమి చేయలేము, ఇష్టమైతే కొనుక్కోవటం, లేదంటే లేదనమాట. సో ఇది దీని కాస్ట్. అంటే ఇది చిన్న సైజ్ మొక్క. ఈసారి నేను కడిగి వెళ్ళినప్పుడు అక్కడ ఏ రేట్లు ఉన్నాయో కూడా చూపిస్తాను అనమాట. అంటే ఇదిగోండి, ఇది వచ్చేసి ఏంటి అంటే దానిమ్మ చెట్టు. ఇదైతే 60 రూపాయలు పడుతుందంట వీళ్ళ దగ్గర. చిన్న సైజు, చాలా బాగుంది కదా. కాకపోతే ఇది నాటిన తర్వాత మనకి ఒక 3 to 4 years టైం తీసుకుంటుంది రావడానికి. అదొక్కటే మైనస్ అనమాట ఈ చిన్న చెట్లు. చూడండి, ఇది వచ్చేసి తైవాన్ రకం మామిడి అనమాట. ఇది చాలా తక్కువ హైట్ అనేది వస్తుంది, ఎక్కువ హైటే వెళ్ళదనమాట. మ్యాక్సిమం 3 to 4 feet మాత్రమే పెరుగుతుంది. మీరు కుండీలలో కావచ్చు, మీ గార్డెన్స్లో ఎక్కడైనా పెంచుకోవచ్చు అనమాట. కాస్ట్ అయితే మాత్రం ఓవరాల్గా 400 నుంచి 700 మధ్యలో ఉంటుందంట. తీసుకున్నటువంటి క్వాంటిటీని బట్టి ఉంటుందని చెప్తున్నారు వీళ్ళైతే మాత్రం. బట్ చెట్టు మాత్రం చాలా మంచిగా, స్టార్టింగ్ కొంచెం పులుపు ఉన్నా కానీ పండు మాగేటానికి మంచి స్వీట్లోకి అయితే వస్తుందంట. చాలా బాగుంటాయని చెప్తున్నారు. అండ్ ఇది కూడా అంతే. ఇదిగోండి, ఇదంతా కూడా గ్రాఫ్టింగ్ కాబట్టి గ్రాఫ్టింగ్ పైకి నాటుకోవడం అనేది మంచిది అనమాట. చెట్టు మాత్రం చాలా హెల్తీగానే ఉన్నాయి. ఇంకా మంచి చెట్లు చూసి తీసుకుంటే బెటర్ అనమాట. అసలు ఇది మామిడి చెట్టు నా బ్రో అంటారేమో, ఇది మామిడి చెట్టే. ఆకులు ఇలానే ఉంటాయి దీనికి. ఇది తైవాన్ రకం అనమాట. ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇంకా కొన్ని. మనం ఏందాక బార్బడాస్ చెర్రీ చూసాం కదా, అదే బార్బడాస్ చెర్రీ. ఇదిగోండి ఇక్కడ చూడండి, చిన్న చెట్టు, జస్ట్ 150 రూపీస్. జస్ట్ 150 రూపీస్ అనమాట ఇదైతే మాత్రం. ఇది కూడా బార్బడాస్ చెర్రీ, కాకపోతే చిన్న చెట్టు. ఇందాక మనం చూసిందేమో పెద్ద చెట్టు. ఇప్పుడు ఇంకా కొన్ని చూద్దాం. చూడండి, ఇక్కడ చూడండి, జామ అయితే ఉందన్నమాట ఇక్కడైతే. ఇవైతే జామ చెట్లు అనమాట. ఇవి వచ్చేసి నాటు రకాలంట జామ చెట్లలో. ఈ నాటు రకాలు అయితే మీకైతే మాత్రం 50 రూపాయల నుంచి 100 రూపాయల మధ్యలో ఉంటుంది. కాకపోతే కాపు రావడానికి 8 నుంచి 10 సంవత్సరాలు పట్టే అవకాశం కూడా ఉంది. చాలా స్లోగా వస్తుంది, కానీ కాస్తే మాత్రం చాలా విరివిగా, చాలా టేస్టీగా, చాలా ఎక్కువగా కాస్తాయి అన్నమాట. అది నాటుకున్నటువంటి స్వభావం. కాకపోతే నాడు చెట్లు పెంచడం అనేది కొంచెం కష్టం, ఎందుకంటే మనకి చాలా లేట్గా వస్తాయి. అండ్ బతకడం కూడా కొంచెం జాగ్రత్తగా పెంచుకోవాలన్నమాట. వన్స్ బతికే అంటే సూపర్గా వస్తాయి. నీడకి వాటికైతే ఇవి వేసుకోవచ్చు. అండ్ ఇదే మనకి నిమ్మ రకాల, జామ రకాల్లో ఇదేమో తైవాన్ రకం అనమాట. ఈ తైవాన్ రకంలో కూడా మనకు బాగా అబ్జర్వ్ చేయండి, ఇది ఒక సైజ్ ప్యాకెట్ చూసారా. ఇది నార్మల్ సైజ్ ప్యాకెట్ అనమాట, చిన్న ప్యాకెట్. ఇదైతే మీకైతే మాత్రం 180కి 200కి దొరుకుతుందేమో. వాళ్ళు నాకు చెప్పిన కాస్ట్ అదే, నేనేం చేయలేను దానికి. అండ్ ఇక్కడ చూడండి, కాయలతో ఉండేటువంటి జామ చెట్టు చూసారా. ఇది కూడా తైవాన్ రకమే, కాకపోతే ఇది ఎప్పటి నుంచే మనకి క్రాప్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే చాలా మంచిగా ఫ్రూటింగ్ ఉంటుంది. ఎక్కువ హైట్ అనేది తక్కువ హైట్లోనే పెరుగుతుంది.
నాటుకునేటప్పుడు కూడా గ్రాఫ్టింగ్ మునిగేంత వరకు నాటుకోవాలి. ఇంట్లో ఏవైనా పశువుల ఎరువులు లాంటివి ఉంటే అవి వేసుకోవటం బెటర్. సిటీస్లో ఉండే వాళ్ళైతే వర్మీ కాంపోస్ట్ లాంటివి తీసుకొని వేసుకోవటం అనేది బెటర్ అనమాట. ఇకపోతే ఇక్కడ చూడండి, ఇది రామా ఫలమా లక్ష్మణ ఫలమా నా కింద కామెంట్ చేయండి, చూద్దాం ఎవరు కామెంట్ చేస్తారో. ఇదిగోండి, ఇది కూడా చిన్న చెట్టే అనమాట, చాలా బాగుంది. కాకపోతే ఇది కూడా టైం పడుతుంది రావడానికి, క్రాప్ అనేది అప్పటి వరకు వెయిట్ చేయాలి. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. చూద్దాం ఎవరు కామెంట్ చేస్తారో. అంటే పోతే నేరేడు చెట్టు, సమ్మర్ కూడా అయిపోయింది. నేరేడు చెట్టు సమ్మర్లో వస్తాయి అనమాట వీటి క్రాప్ అయితే మాత్రం. ఇవి కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. దీనికి కూడా చూడండి గ్రాఫ్టింగ్, చూడండి ఎక్కడ దాకా ఉంది గ్రాఫ్టింగ్. ఆల్మోస్ట్ ఇదండి, ఇక్కడ దాకా గ్రాఫ్టింగ్ ఉంది. సో మనం నాటాల్సింది ఇక్కడ వరకు. సో ఇదంతా మునిగిపోయి ఇక్కడ దాకా కూడా మనం నాటుకుంటే చాలా మంచిది అనమాట. ఇంకేమేమి ఉన్నాయి, ఇదేమో సీతాఫలం. చూద్దాం మొక్కలు ఎలా ఉన్నాయి. ఇది కూడా చిన్న సైజ్ ప్యాకెట్ అనమాట సీతాఫలం. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇంకా బత్తాయి ఉంది, ఇదిగోండి. ఇవన్నీ కూడా బత్తాయి చెట్లు. ఇవి కూడా నార్మల్ సైజ్ ప్యాకెట్లే అనమాట. బత్తాయి ఉంది, ప్లస్ దీంట్లో కమలా కూడా ఉంది. ఇదిగోండి, ఇదేమో కమలా అనమాట. బాగున్నాయి. ఇంకా ఇదిగోండి అత్తి చెట్టు. మనకి నాటు రకం ఊర్లలో ఉంటుంది కదా, ఆ అత్తి అనమాట ఇదైతే మాత్రం. ఇదిగోండి, నాటు రకం ఊర్లలో దొరికే, పల్లెటూర్లలో ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూ ఉంటే చాలా బాగుంటాయి టేస్ట్. ఆ అత్తి రకం అనమాట ఇదైతే మాత్రం, చాలా బాగుంటాయి. మేడిపండు. ఇకపోతే ఇవేమో మామిడి అనమాట. ఇది వచ్చేసి పల్లె చెట్టు, అదే బంగినపల్లి అని పిలుస్తాము, కొంతమంది పల్లెకాయలు అని పిలుస్తారనమాట. ఇది ఆ పల్లె రకం మామిడి చెట్టు అనమాట. ఇదిగోండి, ఇది కూడా పెద్ద సైజ్ ప్యాకెటే కొంచెం. ఇది కూడా గ్రాఫ్టెడ్. ఇదిగోండి, ఇక్కడ ఉంది దీని గ్రాఫ్టింగ్. సో ఇక్కడ వరకు నాటుకోవడం అనేది బెటర్ అనమాట దీన్ని కూడా. ఇంకా వాటర్ యాపిల్. ఇదిగోండి, ఇవన్నీ కూడా 250 రూపాయలు వాటర్ యాపిల్స్ అనమాట. ఇదిగోండి, ఇవన్నీ కూడా వాటర్ యాపిల్స్, ఈ సైజ్ ప్యాకెట్లు. ఇవి చూడండి, అప్పుడే జామకాయలు కూడా కాసేస్తుంది. వాటర్ యాపిల్ కాదులేండి, జామ చెట్టు అది. మళ్ళీ దానికి వాటర్ యాపిల్ ఎందుకు కాస్తుంది అనుకుంటారేమో. ఈ వాటర్ యాపిల్ అన్నీ కూడా వైట్ లాగా ఉన్నాయి, పింక్ కలర్ లా ఉన్నాయి ఇవి. ఇదిగోండి, ఇది ఒకటి రెడ్, ఇదేమో రెడ్, ఇదేమో పింక్. ఇంకా సపోటాలు ఉన్నాయి. సపోటా చిన్న చెట్టు, అప్పుడే కాయ కూడా కాస్తుంది. ఇవన్నీ గ్రాఫ్టెడ్. ఇప్పుడే కాయలు కాస్తున్నాయంటే మాత్రం ఖచ్చితంగా అది గ్రాఫ్టింగ్ మొక్కే అవుద్ది. ఎందుకంటే అలా గ్రాఫ్టింగ్లోనే అది సాధ్యం అనమాట, ఇప్పటి నుంచి మనకి ఫ్రూటింగ్ అనేది రావటం అనేది. అండ్ ఇక్కడ మామిడి చెట్లు ఉన్నాయి కానీ బట్ అంత హెల్తీగా అయితే లేవు అనమాట. బట్ నాటితే బాగా వచ్చేస్తాయి. ఎవరికైనా కావాలనుకుంటే తక్కువ రేట్లో ఇచ్చేస్తారేమో, ఎందుకంటే బాగాలేవు కాబట్టి. సో నాటితే మాత్రం చాలా బ్రహ్మాండంగా వస్తాయి, మళ్ళీ డౌట్ లేదు. సో అమ్మే రేట్ కంటే ఆల్మోస్ట్ 40-30% 50% ఆఫ్లోనే ఇచ్చేస్తారు, తీసుకెళ్ళిపోవచ్చు ఇలాంటి మొక్కలు. ఇవి చూడండి, ఇవి వచ్చేసి మల్బరీస్ అనమాట. చాలా బాగుంటాయి. పట్టు పురుగులకు కూడా ఈ ఆకుల్ని ఆహారంగా వేస్తారనమాట. మనం ఎప్పటికప్పుడు కట్ చేయాలి. మీకు మల్బరీస్ కావాలి అంటే ఒకే ఒక ఆప్షన్ కటింగ్. ఎంత ఎక్కువగా కటింగ్ చేస్తే అంత బాగా మనకి ఫ్రూటింగ్ వస్తుంది. మనం కటింగ్ చేయకపోతే ఏమవుద్ది అంటే, ఇలా చూడండి కొమ్మలు ఎలా పెరిగిపోయాయో అలా పెరిగిపోతుంది అనమాట. సో కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా కటింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి. కటింగ్ చేయకపోతే మాత్రం మనకి చెట్టు పెరుగుతుంది తప్ప ఫ్రూటింగ్ అనేది ఉండదు. ఊరే నాయన ఏంది ఇంత పెద్ద ఆకులు, చూడండి అంతంత మాన్లు అయిపోయాయి. అవి ప్యాకెట్ల నుంచి కిందకి ఏర్లు వెళ్ళిపోయినట్టున్నాయి. జాగ్రత్తగా వేసుకోవాలి ఇలాంటివన్నీ, ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి. ఇంక ఇవి పోతే యాపిల్ మొక్కలు. ఇవ్వండి, ఇవన్నీ కూడా యాపిలిస్ మొక్కలు అనమాట. యాపిలిస్, ఆ పల్లెటూరులలో దీన్ని యాపిల్ కాయలు అని పిలవరు, యాపిలిస్ కాయలు అని పిలుస్తారనమాట. ఇవన్నీ వచ్చేసి యాపిల్ మొక్కలు. అయితే మన క్లైమేటిక్ కష్టమే, బట్ చూడడానికి మాత్రం మంచి లుక్ ఉంటుంది. ఇవి మన క్లైమేట్కి వచ్చి సపరేట్గా ఉంటాయి, అవి తీసుకోవడం బెటర్. ఇకపోతే ఇవేమో స్టార్ ఫ్రూట్స్ అనమాట. మనం ఏందాక పెద్ద సైజు చెట్లు చూసాం కదా, ఇవేమో చిన్న సైజు చెట్లు. ఇవి కూడా అంతే, అన్ని గ్రాఫ్టింగ్ మొక్కలే. జాగ్రత్తగా గ్రాఫ్టింగ్ చూసుకొని నాటుకున్నామంటే వీలైనంత తొందరగా మనకి అనేది కాపు అనేది స్టార్ట్ అవుద్ది అనమాట. ఇవ్వండి, ఇవన్నీ అవే.
ఇకపోతే ఇవేమో అరటి చెట్లు. వీళ్ళ దగ్గర ప్రస్తుతానికైతే మాత్రం మనకి కాయ చెట్లు ఉన్నాయి, అంటే కూరగాయలకు వేసుకునేటువంటి కూరల్లో వేసుకునేటువంటి కూర చెట్లు ఉన్నాయి, అమృతపాణి ఉన్నాయంట. ఎలా కనుక్కోవాలంటే వీటికి చాలా చిన్న ఆకులు ఉంటాయి. ఇది అమృతపాణి. ఇదిగో ఇలా చిన్న చిన్న ఆకులు ఉండేటివన్నీ అమృతపాణి. ఇలా ఉంటుందన్నమాట. ఇలా పెద్ద పెద్ద యూనిట్ కూరలో వేసుకునేటివి. ఇవి కూడా చిన్న చెట్లు, చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. అరటి చెట్టు అంటేనే చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అనమాట. కాబట్టి ఇటువంటి ప్రిఫర్ చేసుకోవచ్చు ఇంట్లో. ఇక్కడ చూడండి ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి. ఇదేమో నారింజ కాయలు అనమాట. నారింజలో మనకి స్వీట్ ఉంటుంది, పులుపు ఉంటుంది. ఇది స్వీట్ రకం అంట నారింజలో. పెద్ద సైజ్ చెట్లు ఇప్పుడు నుంచే కాయలు అయితే కాస్తున్నాయి. ఇవైతే మాత్రం చెట్టుకి చాలా కాయలు ఉన్నాయి. చెట్టుకి అయితే మాత్రం. ఇదేమో నారింజ స్వీట్ నారింజ అనమాట. ఇంకపోతే ఇవి నిమ్మ చెట్లు. మనకి పులిహోరలో వేసుకునేటువంటి నిమ్మకాయలు ఉంటాయి కదా, పులుసు నిమ్మకాయలు. ఆ పులుసు రకం అనమాట ఇదైతే మాత్రం. అంటే వీళ్ళు చూసారా ఏం చెట్లు ఇవి? ఓహ్, జామ చెట్లు. జామ చెట్లు చూడండి, కటింగ్ చేసి పెట్టారు మొత్తం. అప్పుడే చిగుర్లు కూడా వస్తున్నాయి. బెస్ట్ ఆప్షన్. అంటే ఇక ప్యాకెట్లో ఉన్నాయి కదా, ఎక్కువ హైట్ వెళ్ళలేకుంది ఏమవుతుందంటే మొక్క చచ్చిపోద్ది. ఎందుకంటే అలా వదిలేసామంటే మాన్ అయిపోద్ది. కిందేమో నేల లేదు, గచ్చు ఉంది. దీనికి మించి వెళ్ళినప్పటికి ఏంటంటే దానికి ఎనర్జీ సరిపోక చచ్చిపోయే అవకాశం ఉంది. అందుకని ఎప్పటికప్పుడు కట్ చేస్తే ఏమవుతుందంటే ఎనర్జీ అనేది ఇక్కడికే సరిపోతుంది. ఇంకా ఇంత హైట్కి తీసుకెళ్లాల్సినంత అవసరం లేకుండా తక్కువ హైట్లోనే ఎనర్జీ సరిపోతుంది. కాబట్టి ఆ ప్యాకెట్ అనేది కరెక్ట్గా సరిపోద్ది. మీరు కూడా ఏమైనా కుండీల్లో కానీ ఎక్కువ హైట్ వెళ్ళకూడదు అనుకుంటే ఇలా తక్కువ కట్ చేసి పెట్టండి. మీకు ఈల్డింగ్ కూడా, ప్రొడక్షన్ కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది. ఇవేమో ఇవ్వండి కమలా చెట్లు. ఇవేమో బత్తాయి. కమలా ఉంది, బత్తాయి ఉంది. ఇవి వచ్చేసి పెద్ద సైజు. మనం ఇందాక చిన్న సైజు చూసాము, ఇక్కడేమో పెద్ద సైజు ఉన్నాయి. ఇంకపోతే దానిమ్మ. ఇవి కూడా అప్పుడే స్టార్ట్ అయింది ఫ్రూటింగ్. చూడండి, దానిమ్మ చెట్లు అనమాట. దీనికి కూడా చెట్టు నిండా పూతలు ఉన్నాయి. అమ్మ, ఈ దానిమ్మకాయలు తినడానికి చాలా బాగుంటాయి కానీ ఒలుచుకోవడమే కష్టం అనమాట. మళ్ళీ ఎవరికి ఇప్పుడు నేను చూపించిన పండ్ల మొక్కలు మీకు ఇష్టమైన పండ్ల మొక్కలు ఏమన్నా ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. చూద్దాం ఎవరికి ఏవి ఎక్కువగా ఇష్టం అనేది. చాలా బాగున్నాయి చెట్లు అయితే మాత్రం. ఇవి కూడా పెద్ద సైజ్ ప్యాకెట్లు. ఇంక ఇది పోతే సపోటాలో పెద్ద రకం అనమాట. పెద్ద చెట్టు. అండ్ ఇక్కడ చూడండి పప్పర పనస ఉంది. దీన్ని మనం పప్పర పనస అని పిలుస్తాం. చాలా పెద్ద కాయ వస్తుంది. ఒక్కోటి 5 కేజీలు 10 కేజీలు కూడా ఉంటుంది. తోలు ఎక్కువ ఉంటుంది, లోపల కాయ కొంచెం చిన్నగా ఉంటుంది. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఓన్లీ ఆ పల్పుని మాత్రమే తింటాం అనమాట, తోలుని కాకుండా. చాలా బాగుంటుంది. అండ్ ఇదేమో స్టార్ ఫ్రూట్. మనం ఇందాక ఆల్రెడీ చూసాం. ఇది పెద్ద చెట్టు, ఇప్పుడు ఓల్డ్ స్టాక్ లాగుంది. అండ్ పోతే ఇవన్నీ మనకి వాక్కాయలు. ఇవన్నీ వాక్కాయలు అనమాట. మీకు ఇంకా తినేది కూడా కాయలు కోసి చూపిస్తాను చూడండి. ఇంకా చాలా బాగుంటుంది దీని టేస్ట్ అయితే మాత్రం. ఇవిగోండి ఇవేనమాట వాక్కాయలు. ఇదిగోండి కాయలు చూడండి ఎంత బాగున్నాయో. ఇది ఇంకా పండలేదు అనమాట, అయినా బాగుంటాయి టేస్ట్. అందుకని తినేసాను. మరి పుల్లగాను ఉంటే బాగుంటాయి అనమాట. ఓవరాల్గా చెప్పాలంటే మంచి ఫీల్ ఉంటుంది. కాకపోతే కొంచెం పులుపు ఎక్కేస్తాయి పళ్ళు ఎక్కువగా తిన్నామంటే. ఈ రెండు కూడా ఉన్నాయి చూడండి, తినేస్తున్నాను. ఇందాక వచ్చేటప్పుడు ఒకటి పెద్ద కాయ చూశాను అనమాట ఎక్కడో. కొంచెం బాగా కలర్ కూడా చేంజ్ అయిపోయింది. అది ఎక్కడుందా అని వెతుకుతున్నాను అంతే. ఈ వాక్కాయలు కూడా చాలా బాగుంటాయి. మీరు ఏదన్నా పొలాలకి కంచిలాగా వాడుకోవాలన్నా వాడుకోవచ్చు అనమాట వీటిని. ఇదండి, మంచిగా ముళ్ళులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈజీగా కంచెలుగా వాడుకోవచ్చు. చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి కూడా. కూరలలో కూడా ఎక్కువగా వాడుకుంటారు దీన్ని. చింతపండు ప్లేస్లో దీన్ని వాడుకుంటారు అనమాట. కొంచెం పులుపు కోసం అయితే మాత్రం చాలా బాగుంటాయి. టేస్ట్ బాగుంటాయి. పచ్చిగా ఉన్నప్పుడు కూరలో కూడా చాలా బాగా పనికొస్తాయి అనమాట. సో ఇప్పుడు దీన్ని కూడా తీసి తిని అయిపించేద్దాం. అండ్ అలా నేను ఏం చేశాను అంటే ఇది తిన్న తర్వాత వచ్చేటువంటి విత్తనాలు కూడా వీరి దగ్గర ఎక్కడైనా వేద్దామని అనుకుంటున్నాను అనమాట. చూడండి చాలా బాగా వచ్చింది. ఇంకొంచెం వెయిట్ చేసామంటే కొంచెం బ్లాకిష్లోకి వస్తుంది. అప్పుడు ఇంకా బాగుంటుంది అనమాట. ఇవ్వండి ఇవి ఏంటి అంటే తిన్న తర్వాత లోపల ఉన్నటువంటి విత్తనాలు అనమాట ఆ పెద్ద కాయకి. వాటిని అయితే ఒక తక్కెండ అయితే ఎండబెట్టిపోతున్నాను. ఎండబెట్టేసి మనం కొంచెం బాగా ఎండిన తర్వాత ఒకసారి ప్లాన్ చేసి చూద్దాం. వచ్చాయంటే బెటర్ అనమాట. వస్తేనే అనుకుంటున్నాను నేను. సో మనం అయితే ట్రై చేద్దాం దాని గురించి అయితే మాత్రం ఖచ్చితంగా. అండ్ పోతే ఇదిగోండి ఇవేమో అంజీర్ మొక్క. మనం ఏందాక చూసాం కదా, ఒకటి నేను కోసేసాను ఆల్రెడీ పండుకాయ ఉంటాయని. అది ఇదే అనమాట పండుకాయ అయితే మాత్రం.
టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా పండలేదు లేండి, పూర్తిగా పండలేదు. ఇంకా ఒక 1 డేస్ అంతే, ఒక 1 డేనో 2 డేస్ వండిచ్చేస్తే నీట్గా పండిపోయింది అది. బట్ ఉడత ఇంక ఇవేమో ఫ్రూట్స్ మొక్కలు, ఇవి కూడా ఫ్రూట్సే కదా, టెంకాయలు, నీళ్ళకాయలు అనమాట. వీళ్ళ దగ్గర దీంట్లో నాటు రకము గంగా భవాని అండ్ ఇంకోటి ఏదో చెప్పారే నాకు, సన్నారియో సంథింగ్ ఏదో చెప్పారు. ఈ రకాలు అయితే ఉన్నాయంట వీళ్ళ దగ్గర ఇవైతే మాత్రం. అండ్ మర్చిపోయాను, మావిడిలో కూడా పెద్ద రకాలు ఉన్నాయి, చూపిస్తాను. అండ్ పెద్ద రకాలు అంటే పెద్ద చెట్లు ఉన్నాయి, అవి కూడా ఇప్పటి నుంచే ఫ్రూటింగ్ కూడా వచ్చిన్నాయి. చూడండి, నాకు తెలిసి ఇది పునారస్ లాగా ఉంది, అందుకని ఇప్పటి నుంచే ఫ్రూటింగ్ ఉంది. పునారస్కి సాధ్యం ఇలాంటిది. ఇంక ఇదేమో పల్లె చెట్టు, అదే కేసర్లు అనమాట, దాంట్లో పల్లె రకం వచ్చేసి. ఇదేమో ఇమ్మాన్ పసంద్ అండ్ ఇది మళ్ళీ యాజ్ యూజువల్ పునారస్. ఇవేమో పెద్ద చెట్లు, 21 బ్యాగ్ సైజ్ అనమాట. సో ఇవి చెట్లు అయితే మాత్రం, మన వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు మర్చిపోకుండా కామెంట్ చేయండి. అంటే మీకు ఇంకా ఎటువంటి పండ్ల మొక్కలు కావాలో కూడా కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ కడియం వెళ్ళినప్పుడైతే మాత్రం మీకు తప్పక చూపిస్తాను. అండ్ తొందరలోనే మనం కేరళ లాంటి టూర్లు కూడా వేస్తున్నాం అనమాట. ఎందుకు బ్రో, ఎంజాయ్ చేయడానికి అంటే ఎంజాయ్ చేయడానికి కాదు, అక్కడ ఉండేటువంటి మొక్కలు స్టైల్స్ కావచ్చు, వాళ్ళ ప్లాంటింగ్ విధానం ఎలా ఉంటుంది, ఇటువంటి డిఫరెంట్ మొక్కలు అక్కడ దొరుకుతాయి. పండ్ల మొక్కలు కావచ్చు, పూల మొక్కలు కావచ్చు, షో మొక్కలు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు చూపించబోతున్నాను తొందరలో. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఇటువంటి ఎన్నో అసలు బీభత్సమైన వీడియోలు అయితే రాబోతున్నాయి మొక్కలకు సంబంధించి. ఇంతవరకు చూపించేటువంటి ఏరియాస్లో కూడా తిరిగి చూపించబోతున్నాను, మీకు చాలా యూజ్ అవుతుంది. అంటే చాలామంది మొక్కలు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళ యొక్క టిప్స్, ఎలా వాళ్ళ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారో కూడా మీకు చూపిస్తారనమాట. అంటిల్ దెన్ మన ఛానల్ని అయితే ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. మనం నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బాయ్.